లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే ఆవకాయ కాకుండా ఇలా పెసర ఆవకాయ ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే సంవత్సరం నిల్వ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పెసరపప్పు మరీ రంగు మారక్కర్లేదండి, ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆవకాయ పచ్చడి కలుపుకుందామండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు నాకు 4 గ్లాసులు అయితే అయ్యాయండి. ముక్క ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా తీసుకున్న ముక్కల్లో ఇప్పుడు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి నూనె బాగా పట్టిస్తే బాగుంటుందండి. ముక్క సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను తీసుకున్న 4 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు వరకు ఆవపిండి, అలాగే 1 గ్లాసు వరకు కారం, ఒక పావు గ్లాసు ఉప్పు సరిపోకపోతే మనం మూడో రోజు మళ్ళీ కలుపుకోవచ్చండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా పొట్టు వలుసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ముందుగా ఆయిల్లో పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టుకుందాం. 3 రోజుల తర్వాత మనం ఉప్పు కానీ నూనె కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, 3 డేస్ తర్వాత నాకు కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చింది. నేను తీసుకున్న మామిడికాయ ముక్కలకి ఇక్కడ నాకు ఒక 1/2 kg ఆయిల్ అయితే పట్టిందండి. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఇదే పద్ధతిలో చేస్తే మనం ఎన్ని కేజీలు మామిడికాయ ముక్కలతో అన్న పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు. నార్మల్గా చేసే ఆవకాయ కన్నా ఈ పెసర ఆవకాయ చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.